లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక బ్రేక్ త్రూ కోసం అనమాట. ఎవరు ట్రై చేస్తున్నారు? ఏసీబీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ఏసీబీ వాళ్ళు. ఏం ట్రై చేస్తున్నారు? విజయసాయి రెడ్డి గారిని మరోసారి నోటీసులు ఇచ్చి రండి బాబు రండి అని 12వ తారీఖు అంటే ఎల్లుండి పిలవబోతున్నారు. ఈ బ్రేక్ త్రూతో అయినా బాబు మేము కేసు పెట్టి సెప్టెంబర్లో కేసు పెట్టాము, ఇప్పటిదాకా అతిగతి లేదు, అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ పోతున్నాము. మీరు అప్పుడు మీ అంతటి మీరే ఒక లీక్ ఇచ్చారు, ఇప్పుడు ఒక పీక్ ఇస్తే ఏదో ఒక బ్రేక్ త్రూ సాధిస్తాము. 90 రోజులు అవుతుంది, ఛార్జ్ షీట్ కనుక వేయకపోతే వాళ్ళందరికీ బెయిల్ అవుతుంది. మేబీ నాకు తెలిసి ఏమనుకుంటానంటే, ఒకవేళ జడ్జి గారు ఇంకా ఎన్ని రోజులు మీరు బెయిల్ ఇవ్వకుండా ఆపుతారు అని కనుక అడిగారనుకోండి, ఈ ఛార్జ్ షీట్ వేసినా కూడా బెయిల్ వస్తుంది వాడికి. ఈ తరుణంలో విజయసాయి రెడ్డి గారికి నోటీస్ ఇస్తున్నారనమాట. పద్మావతి జ్యువెలరీస్కి ఏమో వీళ్ళు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చేసి వాళ్ళేమో కాయిన్స్ ఇచ్చారు, ఆ కాయిన్స్ తీసుకుపోయేమో బెంగళూరు పంపించారు, దుబాయ్ పంపించారు, ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది అని చెప్పి చివరాఖరికి చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత అనేక మలుపులు. లేదు అసలు లిక్కర్ సొమ్ము తాలూకు అంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పట్టుకున్నాం మేము, ఆయన ఎన్నికలకి సంబంధించి పంచిపెట్టారని ఇంకొక మలుపు. ఆ తర్వాత రజత్ భార్గవ్ గారు ఉన్నారు. రజత్ భార్గవ్ గారు అప్పుడు దీంట్లో ఉన్నారు కదా ఈ డిపార్ట్మెంట్లో, అసలు ఆయన స్టేట్మెంట్ తీసుకుందామని ఇంకొక మలుపు. మొత్తం మీద ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లిక్కర్ విక్రయాలకు సంబంధించి అవకతవకలు జరిగాయి, భారీగా ఖజానాకి బొక్కబడింది. ఈ బొక్కబడిన వాటిలో అంటే ఈ బొక్క వేసిన వాళ్ళందరూ ఒక గ్రూపు. ఆ గ్రూపులో మేము ఇంతవరకు 39 మందిని చేర్చాము, 40 మందిని చేర్చాము. అయినా కూడా వీళ్ళు సహకరించట్లేదు. ఇప్పుడు కీలకమైన నిర్ణయం మా దగ్గరకు ఒకటి రాబోతోంది అని చెప్పి ఏసీబీ ట్రై చేస్తుంది. ఈ కేసు మీద ఇంట్రెస్ట్ ఇప్పటికే చచ్చిపోయింది అనడానికి నిదర్శనం ఏంటంటే ఏ ఛానళ్ళు పట్టించుకోవటం, ఆ 2 ఛానళ్ళు తప్పితే. ప్రతిరోజు అదొక డ్యూటీ లాగా ఇదిగో పలానా గోవిందప్పో, నిజలింగప్పో, లేకపోతే బాలాజప్పో ఎవరో ఒక అప్ప పేరు చెప్పటము, వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు సహకరించట్లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పటము, ఇవన్నీ జరుగుతున్నాయని రాసుకొస్తున్నారు. కానీ జనంలో మొదట్లో ఉన్నంత ఉత్సాహం లేదు కదా. మన వ్యూవర్ ఒక ఆయన చెబుతాడు, బాసు మీరు అలా అంటే ఎలా బాసు, నాకు అప్పుడు సిఫాన్ దొరకలేదు బాసు అంటాడు. ఆ సిఫాన్ ఏందో, అది దొరకపోవడం ఏందో, ఆ ఒక్క బ్రాండ్ గురించే ఈయన బాధ ఏంటో. అసలు స్కామ్లో బయట పెట్టాలి అంటే ఆ ఏలూరుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పాం కదా అప్పుడు మనం. ఏది నకిలీ మద్యమో నకిలీ మందు దాగి చచ్చిపోయారు, దాని మీద మరణాల మీద టాస్క్ ఫోర్స్ అని. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఏం చేయబోతున్నారు? ఇలాంటి సందర్భంలో విజయసాయి రెడ్డి గారి విచారణ 2 రోజుల్లో జరగబోతుంది. ఆయన మంచి బ్రేక్ త్రూ ఇస్తాడని వీళ్ళ నమ్మకం. ఇస్తాడో లేదో, అయితే కేసు మాత్రం ధారావాహిక సీరియల్ లాగా సాగుతూ ఉంటుందన్నమాట. బాయ్.